పావని గారు మీకు ఎలా అనిపిస్తుందండి? మాకు లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు టీవీస్ లో స్క్రీన్స్ మీద చూసేవాళ్ళం. సో లైవ్ లో చూడడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఫుల్లీ ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఓకే. అండ్ నెక్స్ట్ ఇంట్లో మన డాటర్స్ మీద లేదంటే కొడుకుల మీద ట్రై చేయాలన్న ఫీలింగ్ కలిగిందా? అంటే ఇంత ఈజీగా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే మేము కూడా చేయొచ్చు అన్న కాన్ఫిడెన్స్ లో ఉన్నాం. అండ్ అలాగే ఈ 12 days పాటు మీరైతే ట్రావెల్ అయ్యారు రమేష్ గారితో, ఎలా అనిపించింది? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది యాజ్ అ స్టూడెంట్ గా? అంటే సార్ మనకి ఏ రకంగా ట్రీట్ చేసి క్లాసెస్ ఏ విధంగా మనకి నేర్పించడం జరిగిందంటారు? యాక్చువల్లీ నాది జీరో నాలెడ్జ్, బేసిక్ కూడా తెలీదు. సో ఇక్కడికి వచ్చాక సో ఇలా ఉంటుంది, ఇంత నాలెడ్జ్ ఉంటుంది, ఇందులో కూడా ఇన్ని షేడ్స్ ఉంటాయి అనేది ఇక్కడికి వచ్చాకే తెలిసింది అనమాట. సో నేను కూడా బయటకు వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ గా వెళ్ళాలి అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట. సో పర్ఫెక్ట్ గానే వెళ్తాము ఇక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు. ఓకే. ఈ 12 days లో చాలా నేర్చుకున్నాము. అంటే డే బై డే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉన్నాము. సో ఖాళీగా అయితే ఉన్నారు. ఇక్కడ పర్సన్ టు పర్సన్ ప్రాక్టీస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో మనం బయటకు వెళ్ళాక కూడా అంత ఫియర్ ఉండదు. ఒక పర్సన్ కి చేయాలి అన్న ఫియర్ అయితే లేదు. ఇప్పుడు ఎవరి మీద ట్రై చేశారండి మీరు నేర్చుకుంది? చేసాము. ఏ గెటప్ చేశారు, ఏం చేశారు, ఏ మేకప్ వేశారు? న్యూడ్ మేకప్ లుక్ వేసాము. ఓకే. బ్రైడల్ లుక్ వేసాము. సో హెయిర్ స్టైల్స్ వరకు వేసాము. ఓకే. ఎలా అనిపించింది? ఓకే, నేనేనా చేసింది అనిపించింది. సో నాకు అర్థమైపోయింది, మీకు ఆల్రెడీ ఆ కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. నెక్స్ట్ మీరు అన్నట్టుగానే పర్ఫెక్ట్ గా అయిపోయి మీకు నచ్చిన ప్రొఫెషన్ లోకి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు, అంతేనా? అంతే. యా, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.